APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. ఒక సింహం పూరి తింటుందిటండి. మీరేమన్నా చెప్పండి, దాని ఏమైనా మార్చుకున్నది? సింహం సింహంలాగే ఉంది, పులి పులిలాగే ఉంది. అన్నీ ఏది మారలేదండి ఈ ప్రకృతిలో. మానవుడు ఒక్కడే మారాడు. ఎందుకు మారాడు? ఈ మారడానికి కారణం ఏమిటి? దీనివల్ల ఏమిటి? తనకి ఈనాడు మొత్తం మెడిసిన్ అంతా చెప్పేది ఒకటేనండి, మనిషి బాగుపడ్డా ఏం చేసినా రెండు. ఒకటి వంశపారంపర్యంగా వచ్చేవి, అవి 20%. అంతే 80% వాతావరణం నుంచి వచ్చింది. దాన్ని మేము ఎపిజెనెటిక్ అంటాం. జెనెటిక్, ఎపిజెనెటిక్. జెనెటిక్స్ నుంచి వచ్చింది. ఇప్పుడు చూడండి, నా కళ్ళు ఇలా ఉన్నాయి, నా జుట్టు ఇలా ఉందంటే నేనేం చేయగలనండి? లేకపోతే ఇంత పొడుగు, ఇంత పొట్టి, ఇదంతా ఇవన్నీ రంగులు, కలర్స్, ఇవన్నీ మీరంతా అంతే కదా. కానీ గుణగణాలు ఉన్నాయి చూసారా, ఎంత మీకు జెనెటిక్గా వచ్చినా మొత్తం మ్యానిపులేట్ చేయగలదు సమాజం, మొత్తం మార్చగలరు. ఇప్పుడు ఇంట్లో తండ్రి ఉండి కొడుకుని నేను ఇంట్లో లేనని చెప్పరా అని తలుపు తట్టిన వాడికి చెప్పనమనంటే ఈ కొడుకు ఏమనుకుంటాడు? ఇలా చెప్తే మా నాన్నకి ఏదో అడ్వాంటేజ్ ఉంది, ఏదో విధమైన లాభం ఉంది, ప్రయోజనం ఉంది, లేకపోతే ఎందుకు అబద్ధం చెప్పాడు అనుకోడు. అంటే తండ్రి ప్రయోజనం ఆ బయట వాడికి లేడని చెప్పే అబద్ధం ఈ కుర్రవాళ్ళు జీర్ణించకపోతే వీడికి ఏమొస్తుందో రేపు సందేశం? వాడి జీవితానికి ఏమిటి? అబద్ధం చెప్తే ప్రయోజనం ఉంది, లాభం ఉంది, అంతే కదా. కాబట్టి ఎవ్రీథింగ్ బిగిన్స్ ఎట్ హోమ్. నేను సామాన్యంగా అంటుంటాను, 6 ఏళ్ల ముందు తల్లిదండ్రులు, 6 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులు ప్లస్ పాఠశాల, రెండు కలిపి ఉండాలి. ఈ క్వశ్చన్ అడిగితే ఇప్పుడున్న యూత్ అందరికి నేను యాంటీ అయిపోతానేమో. యాక్చువల్లీ అడుగుతున్నాను, ప్రతి గెస్ట్ని అడుగుతున్నాను. ఏంటంటే 10th క్లాస్ నుంచే వీళ్ళు కాఫీ డేస్కి వెళ్తున్నారు, అక్కడే హుక్కాలు, అక్కడే బియర్లు, పబ్లకు పెడుతున్నారు. 10th క్లాస్ నుంచే ఆ 16-18 ఏజ్ నుంచే వాళ్ళు తాగడం మొదలు పెడితే వాళ్ళ ఆరోగ్యం ఏంటి సార్? పరిస్థితి ఏంటి అసలు? 90% యూత్ ఈరోజు తాగిన వాళ్ళు లేరు. 90% తాగుతున్నారు, డౌట్ లేదు అందులో. వాళ్ళ అంటే ఒక ఏజ్ వచ్చేటప్పటికి, ఇప్పుడు ఆ వెనకతలో చూస్తే నాకు అనిపించింది ఏంటంటే, అలా అయిపోతాయంటారా? ఎన్నేళ్ళు పడుతుంది ఒక మనిషి లోపల అవయవాలు పాడైపోవడానికి? మిగతా అలవాట్లు ఎన్నాళ్ళు తాగుతాడు, డోస్ ఎంత తాగుతాడు, ఆ తర్వాత ఆహారం ఏంటి, అన్నీ కలిపితే అలా అవుతుంది. ఇప్పుడు ఈ విషయంలో మీరు అడిగిన దానికి సూట్గా నేను ప్రశ్న చెప్తాను, నేను సమాధానం చెప్తాను. యువత ఇలా అవుతున్నారంటే మీకు రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చి నేను చెప్తానండి. పిల్లవాడిని సమయానికి పంపించక వాడి వెనకాల అరే బాబు కాలేజీ టైం అవుతుంది వెళ్ళాలరా అని చెప్పకుండా, వాడు ఇష్టం వచ్చినప్పుడు అమ్మ ఇదైపోతుంది, టైం అయిపోతుంది, మోటార్ బైక్ కొని మంది ఎవరండి? కాలేజీ బస్సులో వెళ్ళావు, 7ంటికి కాలేజీ బస్సు వస్తుంది వెళ్ళు అని ఎందుకు చెప్పరండి తల్లిదండ్రులు? వాడికి మోటార్ బైకా? నేను అందుకనే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చెప్పాను, ఎవరే కనుక మోటార్ బైక్లో వస్తే వాళ్ళని లోపలికి అడ్మిట్ చేయకండి, బస్సులో వస్తేనే తీసుకోండి. నో మోటార్ బైక్స్. 3 ఈనాడు జాడ్యాలండి. ఏమిటో తెలుసా అండి? మోటార్ బైక్, మొబైల్, మనీ. పర్ఫెక్ట్. ఈ మూడిటి వల్ల ఈ మీరు చెప్పినటువంటి యూత్ అలా అవ్వటం వల్ల వాడికి మోటార్ బైక్ ఎందుకండి? చదువుకునే దాంట్లో కాలేజీ బస్సు ఇంటి ముందుకు వచ్చి తీసుకెళ్తోంది, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తోంది. దేనికి అది? ఇంకో మాట చెప్తాను, ఏ విధంగా అయితే మనంతట మనమే చేస్తున్నామో పిల్లల్ని. ఒక స్కూల్లో 10th స్టాండర్డ్ మీరు అన్నారు కదా, ఒక స్కూల్కి నేను వెళ్ళానండి. నేనేదో తల్లిదండ్రులతో ఆ రోజు మాట్లాడడం కోసం వెళ్ళా. మాట్లాడడం అయిపోయింది, ప్రిన్సిపల్ గారితో మాట్లాడుతూ ఉన్నాను. ఒక టీచర్ పరిగెత్తుకు వచ్చారు ప్రిన్సిపల్ ఆఫీస్కి. ఆవిడ ఏం చెప్తోంది తెలుసండి? మేడం ఏంటమ్మా అని అడిగింది. క్లాస్లో కుర్రవాడు 100 రూపాయల నోట్లు పంచుతున్నాడమ్మా. ఓకే, షాకింగ్ అండి. నేను ఆ టీచర్తో అన్నాను, వాళ్ళ నాన్నగారికి అమ్మగారికి ఫోన్ చేసి నేను ఇక్కడ కూర్చుంటా పిలిపించండి. ఫాదర్ వచ్చాడండి. వాడు వచ్చిన తర్వాత ఆ తండ్రి వచ్చి అన్న మాట
3 రోజుల క్రితం మా వాడి బర్త్డే అండి, ఆ టైంలో ఎవరిని ఫ్రెండ్స్ని పిలుచుకోలేకపోయాట, కాస్త ఫ్రెండ్స్ని బాగా చూసుకోవాలని చెప్పి నాన్న నాకు 10,000 కావాలన్నాడు, నేనేమో 100 రూపాయల నోట్ల చిల్లర ఇచ్చాను, వాడు పంచుతున్నాడు, తప్పేంటి డాక్టర్ గారు అన్నాడు. పిల్లల్లో తప్పులు ఎలా పెడతామండి మనం? నువ్వు ఇవాళ మీకు తెలిసి 10,000 తీసుకెళ్ళాడు, రేపు మీకు తెలియకుండా 10,000 తీసుకెళ్తాడు, లక్షలు తీసుకెళ్తాడు, జ్ఞాపకం పెట్టుకోండి. కారణం ఏంటంటే ఆనాడు ఎస్ అన్న నాన్న ఈనాడు నో అని ఎలా అంటాడు? నిన్న నువ్వు ఎస్ అన్నావు కదా, నీకు అది బాగుందా? ఈనాడు ఎందుకు కాదంటున్నావు? అలాగేనండి జీవితాలు నాశనం అయ్యాయి. అందుకనే తల్లిదండ్రులు, కుటుంబం బాగుపడితే దేశం బాగుపడుతుందండి. కుటుంబమే వ్యక్తిత్వాన్ని కలగజేసేదండి. కుటుంబమే మనిషిగా రోడ్డు మీద పంపించేది. మరి కుటుంబమే లేకపోతే ఎలాగండి? నాకు కుటుంబం తెలుసండి. తండ్రి సిగరెట్ తాగుతూ కూడాను కుర్రవాడిని సిగరెట్ ప్యాకెట్ తీసుకురమ్మని పంపించాయండి. నా కళ్ళ ముందు జరిగిందండి, నేను చూశానండి. పంపిస్తే వాడు అది ఏ నోటు ఇచ్చాడో నాకు తెలీదు, వాడు వచ్చి చిల్లర తీస్తే నీ దగ్గర ఉంచుకోరా అన్నాడు కొడుకుని. ఇప్పుడు ఎన్ని తప్పులు జరిగాయి చూడండి. వాడు తాగటం తప్పు, వాడు సిగరెట్ తాగటం మద్యంతో తప్పు, పిల్లవాడి చేత సిగరెట్ ప్యాకెట్ తెప్పించుకోవడం తప్పు, ఆ తర్వాత వాడికి డబ్బులు ఇచ్చి నువ్వు దగ్గర ఉంచుకోరా అని. ఇన్ని తప్పులు చేస్తే ఆ పిల్లవాడికి ఏ విధమైన సందేశం ఇస్తాడు తండ్రి? నువ్వు ఎలా బ్రతకాలని చెప్పగలడు తండ్రి? రేపు నా కొడుకు నన్ను చూడటం లేదే అని అంటుంటాడు. ఏం చూస్తాయండి? నువ్వు ఏమి ప్రేమ నేర్పించావు? కాబట్టి వ్యవస్థ మారాలి అంటే నా దృష్టిలో 3 అండి: కుటుంబము, సమాజము, కళాశాల, పాఠశాల, వైద్యం. ఈ 3 విద్య అన్నీ మారుతాయండి, అన్నీ మారుతాయి. 6 నెలలుగా మీ ఇంటర్వ్యూ కోసం నేను మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తూ ఉన్నాను. జనరల్గా ఏంటంటే గెస్ట్ పేరు చెప్పి తెలిసిన వాళ్ళకి గెస్ట్ నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను అనగానే వాళ్ళ నుంచి కొన్ని క్వశ్చన్స్ నాకు చెప్తారు, ఇది అడగండి కొంచెం అని. అంటే ఇది కూడా యాంటీ అవుతుందేమో మిమ్మల్ని అడిగితే. ఇప్పుడు ఒక ఆవిడ మిమ్మల్ని అడగమన్నారు, మీకు కూడా వారు సుపరిచితులే, ఇప్పుడు పేరు అప్రస్తుతం అయినప్పటికీ ఒక చిన్నది చెప్తాను. ఏంటంటే వాళ్ళ అమ్మాయి పుట్టినరోజుకి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారట. వస్తే వాళ్ళు వేసుకున్న డ్రెస్సు మోకాళ్ళ పైకి ఉంది. అమ్మాయిలే మోకాళ్ళ పైకి ఉంది. మోకాళ్ళ పైట ఉంటే ఏమ్మా ఎలా వచ్చావు, ఇలా ఇంత జుట్టు విరబోసుకుని ఇంత షార్ట్ లెంత్ డ్రెస్లో నువ్వు ఆటోలో వచ్చావు, గాలి వస్తూ ఉంటుంది ఎదురుగా, ఎంత ఇన్కన్వీనియంట్ అయి ఉంటావు, పొరపాటున ఫోనే కింద పడిపోతుంది, నీ బ్యాగే కింద పడిపోతుంది, ఎలా తీస్తావు 10 మందిలో అని అడిగితే ఆ అమ్మాయి ఏడుస్తూ వాళ్ళ పేరెంట్కి ఫోన్ చేసింట. ఫోన్ చేసి అన్నవారు మా తెలిసిన ఒక పెద్ద మనిషి ఆవిడ, వాళ్ళ ఇంటికి ఈ అమ్మాయి వచ్చింది, వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు. ఆ తల్లి అడిగింది. ఓకే. ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే ఆవిడ లైన్లోకి వచ్చి, మా అమ్మాయి, మా డబ్బు, మా స్టేటస్, మా ఇష్టం, నువ్వెవరు మా అమ్మాయిని పాయింట్అవుట్ చేయడానికి, ఈ రోజు నుంచి నువ్వు వాడి ఇంటికి వెళ్ళొద్దని చాలా పెద్ద గొడవ పెట్టుకుని ఆ అమ్మాయి ఏడుపుట ఆ రోజు. అంటే ఒక డ్రెస్సు, అమ్మాయిలకి ఒక డ్రెస్సు, ఒక మాట్లాడే విధానం, నీ నడత విలువనిస్తాయి అని తల్లిదండ్రులు ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది గొప్ప ప్రశ్న సార్. ఇది మంచి సమస్యను మీరు లేవనెత్తారు. ఇది నేను కూడా చాలాసార్లు ఆలోచించాను, చెప్పడం కూడా జరిగింది. మీకు చెప్తాను. మహమ్మద్ అలీ బాక్సర్, మీకు తెలుసు కదా, షికాగోలో రెస్టారెంట్లో ఆ రోజు షో ఉందని వస్తాడు. షికాగో ఊళ్ళో తనకి 2 కూతుళ్ళు, వాళ్ళిద్దరూ చదువుకుంటుంటారు. తండ్రి వచ్చాడు, హోటల్లో ఉన్నాడు కదా అని వాళ్ళిద్దరు తండ్రిని చూడడానికి వస్తారు. పెద్దమ్మాయి యుక్త వయసు అమ్మాయి. ఆ అమ్మాయి వచ్చిన డ్రెస్ చూసి మహమ్మద్ అలీ ఇట్లా వచ్చి కూర్చో తల్లి అన్నట్టు. చూడు అమ్మా, ఇంట్లో చాలా చాలా విలువైన ఉంటాయనుకో, విలువైన వస్తువులు మీ అమ్మ కానీ నేను కానీ ఎక్కడ పెడతామని. అవును డాడీ, లాకర్లో పెడతారు, ఇదన్నీ పెడతారు. అంటే విలువైన దాన్ని భద్రపరచుకోవాలని చెప్పటం కదా. అవును డాడీ, మరి మన శరీరంలో విలువైన వాటిని కూడా భద్రపరచుకోవాలా అక్కర్లేదా అని అడిగింది. ఆ తండ్రి అన్న మాటకి గబగబా కిందకి పరిగెత్తింది. అక్కడ కింద ఉన్నటువంటి మాల్లో ఉన్న డ్రెస్సును కొనుక్కొని వెంటనే మార్చుకొచ్చింది. అంటే అర్థం ఏంటంటే
తల్లిదండ్రులు చెప్పకపోతే పిల్లలు ఇలాగే ఉంటారండి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. అమెరికాలో మహమ్మద్ అలీ లాంటి వాడు తన బిడ్డలకి చెప్పిన వాళ్ళ ఇద్దరు కూతుళ్ళే అతనికి చెప్పిన మాట అండి. రెండో విషయం, మీకు ఇక్కడ ఒక విమెన్స్ కాలేజీ మీటింగ్లో లేట్ కలాం గారు చీఫ్ గెస్ట్, ఆయన వన్ ఆఫ్ ది స్పీకర్స్, నేను కూడా. సో ఆయన మాట్లాడారు, అయిపోయింది. తర్వాత నేను కూడా మాట్లాడ్డాను. అక్కడ అది విమెన్స్ కాలేజీ. అందులో ఒక అమ్మాయి లేచి అడిగింది, మీరేదో కొద్దిగా మాట్లాడారు డాక్టర్ గారు, మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, వాట్ ఈజ్ గుడ్ డ్రెస్, వాట్ ఈజ్ బ్యాడ్ డ్రెస్, మంచి దుస్తులు అంటే ఏమిటి, చెడు దుస్తులు అంటే ఏమిటి. ఏదో నన్ను ఇరకాటం పెట్టే ప్రశ్న అనుకుంది పాపం పిల్ల. ఎందుకంటే వెంటనే మిగతా వాళ్ళందరూ నవ్వారు కదా. అదొక పెద్ద ఇరకాటం. నేనేమన్నాను, అమ్మ నా దృష్టిలో సమాధానం చాలా సింపుల్. ఏంటంటే, ఏ దుస్తులు వేసుకొని నువ్వు రోడ్డు మీదకి వెళితే నలుగురు నమస్కారం పెడతారు, అది గుడ్ డ్రెస్. ఏ దుస్తులు నువ్వు వేసుకొని వెళ్తే ప్రపంచం వేల వేస్తుందో, అది బ్యాడ్ డ్రెస్. దట్ ఈజ్ లెఫ్ట్ యువర్ చాయిస్. దాని తర్వాత ఇలా జరిగింది అలా జరిగిందని మాత్రం ఆలోచించే ప్రయోజనం లేదు. నమస్కారం పెట్టించుకోవాలి. కారణం ఏంటంటే, దేహం ఎవరిదండి? భగవంతుడిదండి, నీది నాది కాదు. దేహం ఎవరి సొమ్ము తనదని పోషింప, ధనం ఎవరి సొమ్ము దానమొసగా, ప్రాణం ఎవరి సొమ్ము తా పో నిల్వగా, విశుధాభిరామ వినురవేమ అంటాడు. అలాగా ఆయన ఇచ్చిన దేహాన్ని నేను ఇలా చక్కగా ఉంచుకొని నీకు ఇస్తున్నాను స్వామి అని చెప్పి బాడీ వదిలిపెట్టాలండి. అంతేగాని దాన్ని దుర్గంధపూరితం చేసి దానికి అన్ని రకాల వ్యాధులు చేర్చి వెళ్ళిపోతే, నే ఇచ్చిన దాన్ని ఇంటిని ఏం చేసావురా అని. మన పిల్లవాడికి మనం ఇల్లు కట్టించిస్తే వాడు పాడు చేస్తే ఇంటిని ఏమనుకుంటాం, అరే నేను కట్టించిన దాన్ని ఇంటిని ఏం చేసేవారా అని అడగడండి తండ్రి, అడగడా? అలాంటిదే ఈ ఇల్లు. అది చూడనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి తల్లిదండ్రులకి. కాబట్టి తల్లిదండ్రులే చూడాలి. మా అమ్మాయి రోడ్డు మీదకి వెళ్తున్నాయంటే, ఇది తల్లిదండ్రులు కూడా అవగాహన లోపం ఉండే. ఒక అమ్మాయి కొడుకైన కూతురైన ఎవరైనా సరే రోడ్డు మీదకి వెళ్తుంటే వాళ్ళకి నిజానికి ఆ వయసులో వ్యక్తిత్వం లేదండి. వాళ్ళకి పెళ్ళయి వాళ్ళొక స్థాయి ఉద్యోగం చేస్తూ వాళ్ళంతా వాళ్ళు సంసారం చేస్తున్నప్పుడే, అప్పుడు దాకా వాళ్ళు కేర్ ఆఫ్. తండ్రి అడ్రస్లు, తండ్రి పరుగు పోతుందండి. అది తల్లిదండ్రులు ఎందుకు తెలుసుకోవట్లేదండి? ఏమండి మీ అమ్మాయిని పెంచే పద్ధతి ఇదే. ఈనాటికి మీరు చూశారు లేదు, మనకి సాంప్రదాయ కుటుంబంలో మాట అంటారండి. అది సాంప్రదాయ కుటుంబంలో పెళ్ళి వచ్చిన కొత్తగా అమ్మాయికి ఆ అమ్మాయి వండినా ఏం చేసినా మీ అమ్మ నేర్పించింది ఇదే అంటారా? అనరా? డెఫినెట్గా అంటారు. అంటే అర్థం ఏంటండి? మరి ఎందుకు అవగాహన రాదండి? కాబట్టి అండి, ఎక్కడ మొదలుపెట్టినా మీరు ఒక్కటి చెప్పక తప్పదు. చాలామంది, ఎందుకంటే ఇది ఇప్పుడు మనకి మద్యం తీసుకోండి, కోట్లల్లో వ్యాపారం. స్మోకింగ్ తీసుకోండి, కోట్లల్లో వ్యాపారం. సినిమాలు తీసుకోండి, కోట్లల్లో వ్యాపారం. ఇవన్నీ కోట్లల్లో వ్యాపారం అండి. వాళ్ళల్లో ఎవరు ఇది తప్పు అని ఒప్పుకోవడానికి రెడీగా ఉంటారండి. మద్యం షాపు వాడు మద్యం తాగడం తప్పని చెప్తాటండి. అలాగే సిగరెట్లు అమ్మేవాడు సిగరెట్ తాగితే లంగు పాడవుతుందని చెప్తాటండి. అలాగే సినిమా తీసేవాడు ఈ ఐటెం సాంగులు ఇవన్నీ చూసి నువ్వు పాడవుతావని చెప్తాటండి. వాడు వాళ్ళకి కావాల్సింది బాటమ్ లైన్ మనీ. ప్రతి దానికి మనీ మనీ మనీ, అంత డబ్బు. వాళ్ళు చెప్పే సమాధానం కూడా ఉంది, కోట్లు పోసి సినిమాలు తీస్తే మాకు వెనక్కి డబ్బు రాకపోతే ఎట్టా సార్ అంటారు. అంటే అర్థం ఏంటండి? ఇట్ ఈజ్ నథింగ్ బట్ ప్లే ఆన్ ఎమోషన్స్.